నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూన్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూన్ 1st and 2nd, 3rd వీక్స్లో చాలా మేజర్ డిసిషన్స్ తీసుకుంటారు వృషభ రాశి వారు. మంచి ఆలోచనలు, అలాగే ఇంప్లిమెంటేషను, ఎప్పటి నుంచో ఒక వర్క్కి సంబంధించి ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. సో ఆ డిసిషన్ అన్నది జూన్ 1st and 2nd, 3rd వీక్స్లో మేజర్ డిసిషన్స్ తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కొంత శత్రువుల నుంచి వృషభ రాశి వారికి ఈ మాసంలో కొంత వ్యతిరేకత, చాలా వరకు డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా జూన్ 1st, 2nd, 3rd వీక్స్లో ఏంటి అంటే వృషభ రాశి వారు పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, డేరింగ్ డిసిషన్స్, అంటే ఎంత వరకు కూడా దాన్ని ఆలోచించి తీసుకోవాలో నిర్ణయం, అలాంటి నిర్ణయాలన్నీ కూడా 1st, 2nd, 3rd వీక్స్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత జాప్యం ఉంటుందంటే గవర్నమెంట్ ఉద్యోగం తీసుకున్నా, మనం ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకున్నా కూడా కొంత జాప్యం అయ్యి రిజల్ట్స్ అన్నవి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనపడుతున్నాయి వృషభ రాశి వారికి. కాబట్టి సో జాప్యం అయినా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా కొంత హార్డ్ వర్క్ చేసి ఉద్యోగ ప్రయత్నాలు అన్నవి చేయండి. ఖచ్చితంగా జూన్ 1st వీక్, 2nd వీక్, 3rd వీక్స్ లోపు పాజిటివ్ రిజల్ట్స్ అయితే నిరుద్యోగులకైతే కనపడుతున్నాయి. ఎవరైతే ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా మ్యాక్సిమం జూన్ 1st, 2nd వీక్స్లో కొంతవరకు మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి జూన్ 1st, 2nd, 3rd వీక్స్లో. ఎందుకంటే మీరు ఎక్కడైనా వేరే యూనివర్సిటీలో, సిటీస్లో సీట్ ట్రై చేస్తున్నా కానీ, ఏదైనా ఎక్కడైనా ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి, బయటకు విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ జూన్ 1st, 2nd, 3rd వీక్స్లో అనేవి పాజిటివ్ రిజల్ట్స్ ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, మార్కెట్ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి కూడా ఈ జూన్ 1st and 2nd, 3rd వీక్స్ అనేవి పాజిటివ్ వే, అంటే ఎందుకంటే పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు, పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్. సో ప్రతిదీ కూడా మీకు పాజిటివ్గా రిసీవ్ అవుతుంది. చాలా వరకు మనసులో ఉండే ఏవైతే లిమిటింగ్ బిలీవ్స్ ఉంటాయో, భయాలు ఉంటాయో, చాలా వరకు వృషభ రాశి వారు పక్కన పెట్టేస్తారు. ఈ 1st, 2nd, 3rd వీక్స్లో ఇటువంటివి ఏమీ కూడా ఇంపాక్ట్ అన్నవి మైండ్ మీద ఉండకపోవడం వల్ల, కుటుంబంలో మానసిక ప్రశాంతత కూడా కొంత చక్కగా ఉండటం వల్ల ముందుకు వెళ్ళిపోతారు. ఇక ప్రేమ విషయాలకు వస్తే కూడా జూన్ 1st and 2nd, 3rd వీక్స్లో కొంత అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. పెళ్లి కాని యువతీ యువకులకి కూడా కొంత వివాహ విషయాల్లో పురోభివృద్ధి కనిపించడం, వివాహ నిశ్చయం కానీ, లేదంటే చాలా అలయన్స్ రావటం కానీ, మీ దృష్టికి రావటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీకు ఉంటుందన్నమాట. అలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ బిజినెస్ అనేది లాభాల బాటలో ముందుకు నడవడం, స్పెక్యులేషన్ బిజినెస్కి కూడా జూన్ 1st and 2nd వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఇక జూన్ 3rd and 4th వీక్స్ నుంచి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, కొంత శత్రువుల వల్ల కొంత డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వటము, పై అధికారుల యొక్క గుర్తింపు కూడా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదా అంటే జనరల్గా జాబ్స్ చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల ఒత్తిడి కొద్దిగా పెరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా పిల్లల స్టడీస్ విషయం కానీ ఏదైనా ప్రత్యేకించి శ్రద్ధ వహించాలండి వృషభ రాశి వారి మాసంలో. కొంత కాన్సన్ట్రేషన్ చేయండి చిల్డ్రన్ స్టడీస్ పైన కానీ, వాళ్ళ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్త్ పట్ల, స్టడీస్ పట్ల మీరు ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చేయకపోతే పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ, స్టడీస్ కొంచెం ఇన్స్టెబిలైజ్గా ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏదేమైనా కొంత అదృష్టము ఈ మాసంలో మీ వెనకే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో అదృష్టం ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా బిజినెస్ ఒక రకంగా 4 వీక్స్లో కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా బిజినెస్ చేసే వాళ్ళకి. అండ్ అలాగే ఇందాక చెప్పుకున్నాం, రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ 4 వారాలు కూడా అనుకూలమైన సిచ్యువేషన్సే వృషభ రాశి వారికి అయితే కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా కష్టపడిన దానికి శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే చాలా వరకు ఇక జూన్ 3-4 వారాల నుంచి కొంత ఆదాయ వనరుల విషయంలో, అంటే రావాల్సిన రాని బాకీలు కానీ, పెండింగ్లో ఉండే కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇవి చాలా వరకు జూన్ 3rd and 4th వీక్లో ఒక కొలికి వచ్చే విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్గా మూమెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ మాసంలో మీరు చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే
ముఖ్యంగా ఈ మాసంలో హనుమాన్ చాలీసాని పఠించడం. అంటే హనుమాన్ చాలీసా యూజువల్లీ ఒక 11 టైమ్స్ పఠిస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ పవర్ అన్నది మనకు వస్తుంది. 11 టైమ్స్ పఠించండి లేదా వినండి, అట్లీస్ట్ 1 టైం అయినా పఠించండి. అయితే ఈ హనుమాన్ చాలీసా అనేది మేజర్గా ఎప్పుడు పఠిస్తారంటే సాటర్డే వినడం కానీ పఠించడం కానీ 11 టైమ్స్ చేసినట్టయితే శత్రువుల పైన విజయము, కొంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఉండే రావాల్సిన రాని బాకీలు కానీ, కొంచెం వర్క్ చేసిన తర్వాత బిల్స్ పెండింగ్లో ఉండడము, అటువంటివన్నీ కూడా క్లియరెన్స్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏదైనా జాబ్స్ గురించి సర్చ్ చేస్తున్నారు, అది చాలా వరకు రిజల్ట్ రాలేదు, పెండింగ్లో ఉండిపోతుంది, ఇట్లాంటివన్నీ కూడా కొంత ముందుకి సాగే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా గృహిణుల విషయానికి వస్తే, హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే 4 వీక్స్ కూడా పాజిటివ్ ఉందండి. హెల్త్ పరంగా కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఎవ్రీథింగ్ సమర్థతతో, నేర్పుతో పరిస్థితులన్నీ కూడా హౌస్ వైఫ్స్ చక్కదిద్దుకుంటారు. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పాజిటివ్ థాట్స్ ఉంటాయి హౌస్ వైఫ్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఇక చూద్దామండి డేట్స్ వైజ్ ఎలా ఉంది ఈ జూన్ మాసము వృషభ రాశి వారికి. జూన్ 1st, 2nd, 3rd వీక్స్ అంటే జూన్ 1st డేట్, 2nd, 3rd డేట్లో పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ గెయిన్స్, కొన్ని పాజిటివ్ న్యూస్ వినడము, ఎక్కడి నుంచి ఒక పాజిటివ్ న్యూస్ వస్తుంది. ఎప్పుడు 1st, 2nd, 3rd డేట్స్లో పాజిటివ్ న్యూస్ వినే అవకాశం అయితే వృషభ రాశి వారికి కనపడుతుంది. ఇక 4, 5 డేట్స్ కొంత ఈ దీంట్లో కొద్ది మైండ్ అనేది అంటే ఇతర మానిపులేటివ్ ఎనర్జీస్ వల్ల కొంత డిస్టర్బ్డ్గా ఉండడము, ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళు ఆధిపత్యాన్ని ప్రదర్శించడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాబట్టి 4 and 5 డేట్లో మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. ఇంకా 6 and 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ వృషభ రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ ఇన్నోవేటివ్ థాట్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు ఆల్మోస్ట్ 8th నుంచి 15th వరకు వచ్చే డేట్స్ అన్నీ కూడా అంటే 17 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 18, 19 డేట్స్లో కొంత మేజర్ డిసిషన్స్ ఏది తీసుకోకండి వృషభ రాశి వారు. వేళకు తిని విశ్రాంతిగా ఉండడం మంచిది. 20, 21 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఫ్యామిలీతో గడుపుతారు అండ్ విందు వినోదాల్లో పాల్గొంటారు అండ్ ప్రేమ విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. ఏ డేట్స్ 18, 19 అంటే టు ఎక్స్ప్రెస్ యువర్ పాజిటివ్ ఫీలింగ్స్, అది కూడా ప్రేమ విషయంలో అండ్ పెద్దవాళ్ళ దృష్టికి ప్రేమను తీసుకువెళ్ళటం కానీ, మ్యారేజ్ అలయన్స్ వరకు కూడా అది వెళ్ళటం కానీ, ఇలాంటి పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. ఇక 22, 23 డేట్స్ మేజర్ డిసిషన్స్ అయితే ఏవి తీసుకోవద్దు. కొంత ఎందుకో మైండ్ నలతగా ఉంటుంది కాబట్టి ఆ డేట్స్లో తీసుకోకండి. అగైన్ 24, 25, 26, 27, 28, 29, 30 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో పాజిటివ్ డిసిషన్స్ అండ్ ఇందాక చెప్పుకున్నాం న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, న్యూ థాట్స్, ఇవన్నీ కూడా అంటే చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మైండ్ ఆల్వేజ్ పాజిటివ్గా ఉంచుకోవడం వృషభ రాశి వారికి మాసంలో చాలా చక్కగా కనబడుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఒక శత్రువుల వల్ల చిన్న చిన్న మానసిక ఆందోళన, సంతాన విషయాల పట్ల కొంత శ్రద్ధ చూపించడం, ఈ విషయాలు తప్ప ఇతరమైన వ్యతిరేక విషయాలు ఏమీ కూడా ఈ మాసంలో మనకి వృషభ రాశిలో కనిపించట్లేదు. కాబట్టి చక్కగా హనుమాన్ చాలీసా పఠించుకోండి, హనుమంతుడిని ఆరాధించండి, అలాగే రామరక్ష స్తోత్రాన్ని పఠించుకున్నా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు గెయిన్ అవుతుంది. స్వస్తి.